వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నేడు భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన సందర్భంగా ముదుగుబ్బ మండల కేంద్రం బీజేపీ పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించడంతో నేలంత కేకు కట్ చేసి హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఆదినారాయణ మాట్లాడుతూ ఢిల్లీలో గత 27 సంవత్సరాలుగా బీజేపీ గెలవలేదన్నారు. గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో నేడు ఢిల్లీ కోటపైన కమలం పువ్వు వికసించి కాషాయం జెండా వలె రెపరెపలాడుతోంది. అలాగే ఒక్క ఢిల్లీలోనే కాదు, ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ బీజేపీ జెండా ఎగిరే వరకు కృషి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎప్పుడూ దేశంలోని ఆడబిడ్డలకు ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో శ్రద్ధతో, ఎంతో దేశభక్తితో ఒక్కొక్క చిన్న చీమకి కూడా హాని తలపెట్టకుండా నిత్యం ప్రజలతో ఏకీభావంతో పనిచేస్తూ ముందుకు నడిచే పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కన్వీనర్ అంజిన్ రెడ్డి, బీజేపీ యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నయీం అహ్మద్, కృష్ణమూర్తి, సంకేపల్లి సర్పంచ్ గోపాల్ యాదవ్, రవీందర్ రెడ్డి, గంగాధర్ రెడ్డి, వెంకటరమణ, సూర్యనారాయణ, నాగేంద్ర, రాఘవ, రమణా నాయక్, అమీర్, భాస్కర్ నాయక్, బాలప్ప, ఉత్తప్ప, నరేష్, సాయి కుమార్, రమణ నాయక్, గంగాధర, నారాయణ స్వామి తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఢిల్లీ గడ్డపై కమలం పువ్వ వికసించినట్టు 27 ఏళ్ల తర్వాత దీర్ఘకాలంలో మన విశ్వగురువు అయినటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈరోజు దేశంలో దాదాపు 14 రాష్ట్రాలలో బీజేపీ జెండా ఎగరేయడం నిజంగా చాలా శుభపరిమాణం మన దేశానికి. ఎందుకంటే అన్ని రాష్ట్రాలలోనూ బీజేపీ కాషాయం జెండా ఖచ్చితంగా ఎగరవేస్తాం. ఎందుకంటే దేశభక్తిలో, దేశ జనాలలో, దేశ జనాభాకి ఏ చిన్న చీమ కుట్టనీయకుండా, ఎవరికి ఏ హాని జరగకుండా, ఏ ఉగ్రవాదుల నుంచి ఎవరికి ఏ ఇబ్బంది లేకోకుండా మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని నిజంగా కంటి రెప్పలా కాపాడుకుంటున్నాడు. కాబట్టి ఈ దేశంలో మంచి రోజులు, మంచి పరిపాలన జరుగుతుంది. అదే ఇంతకుముందున్న ప్రభుత్వాలలో ఎప్పుడు చూసినా బాంబ్ బ్లాస్ట్ అయ్యేటివి, ఎక్కడ చూసినా కూడా రాష్ట్రాలలో బయటికి రావాలా ప్రజలు అంటే నిజంగా ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు. ఆ పరిస్థితి లేకోకుండా ఒక బీజేపీ పార్టీకే సాధ్యమవుతుంది. అదేవిధంగా ఈరోజు ఢిల్లీలో ప్రజలు నిజంగా బీజేపీకి పట్టడం కట్టడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే దేశ రాజధాని నడుబొడ్డున ఈరోజు కాషాయ జెండా రెపరెపలాడింది. అన్ని రాష్ట్రాలలో కూడా కాషాయ జెండా రెపరెపలాడబోతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ముదిగుబ్బ మండలంలో మా ముదిగుబ్బ గ్రామంలో ఈరోజు మేమందరం మా పార్టీ శ్రేణుల మధ్య సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398
665676 మరియు 08626245166.